హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం అంతా ఉన్నారు సామాజిక, ఆర్థిక, రాజకీయ విశ్లేషకులు శ్రీ నాగార్జున రెడ్డి గారు. నమస్తే సార్. ఈ నమస్కారాలు మటుకు ఆయనే పెడతావు. చెప్పు, ఇవాళ ఏదో ఇంటి దగ్గర ఉన్నాం కదా అన్నట్టు నన్ను వదిలిపెట్టేటట్టు లేదు. హిందీలో ఇంగ్లీష్ లో చెప్పిస్తుంటావు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల అనంతరం చూసుకుంటే 12వ తారీఖు సెంట్రల్ ఇంటెలిజెన్స్ నుంచి వచ్చినటువంటి సర్వేని 12వ తారీఖు పేరుతో వచ్చినప్పటికీ కూడా ఎలక్షన్ ముందు రిలీజ్ చేయవద్దా అనేటువంటి దాంతో ఎలక్షన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే ఈ రోజు అది బయటకు వచ్చినటువంటి పరిస్థితి. దాంట్లో చూస్తే వైఎస్ఆర్సీపీకి అసెంబ్లీ స్థానాలు 139, 36 ఎన్డీఏ కూటమికి, అలాగే ఎంపీ స్థానాలకు సంబంధించి 21 వైఎస్ఆర్సీపీకి, 4 ఎన్డీఏ కూటమికి. దాంట్లో ఆ 4ట్లో బీజేపీ పోటీ చేసినటువంటి నరసాపురం ఎంపీ కూడా బీజేపీ కూడా ఒక సీట్ వచ్చేలాగా సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఇచ్చినటువంటి రిపోర్ట్ లో ఉన్నటువంటి పరిస్థితి. కానీ మరో పక్క చంద్రబాబు నాయుడు గారు వారణాసికి వెళ్ళారు, పవన్ కళ్యాణ్ గారు వారణాసికి వెళ్ళారు. వీళ్ళిద్దరూ అక్కడ చేసినటువంటి కామెంట్ చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి క్లీన్ స్వీప్ చేస్తుంది. 175 అసెంబ్లీ సీట్స్ అండ్ 25 ఎంపీ సీట్స్. టోటల్ క్లీన్ స్వీప్ ఇన్ ఎన్డీఏ. వైఎస్ఆర్సీపీ క్లీన్ స్వీప్ చేస్తుంది, ఎన్డీఏ కాదు అని వాళ్ళు చేస్తున్న కామెంట్ సార్. వాళ్ళు చేసిన కామెంట్, చేస్తున్న కామెంట్ కాదు. వారణాసిలో నేషనల్ ఛానల్ కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో వాళ్ళిద్దరూ చేసినటువంటి కామెంట్స్ అవి. గో హెడ్, చెప్పు. ఎస్ సార్, ఏం చెప్తారు ఇప్పుడు ఈ కంపారిజన్? ఇంకా ఏం చెప్పేది ఉంది. ఆయన చంద్రబాబు నాయుడు గురించి ఇంచుమించుగా 40 నిమిషాలు ఉత్తర భారతదేశంలో ఉండేవాడని హిందీలో చెప్పించావు. నాకు తెలిసిన సత్యాలనే చెప్పాను నేను, అయిపోయింది. అయినా కానీ నువ్వు నాకు పెట్టడం లేదు. ఏదో ఇంటెలిజెన్స్ వాళ్ళు రిపోర్ట్ వచ్చింది అన్నావు. ఆయన ఈ సెంట్రల్ ఇంటెలిజెన్స్ వాళ్ళు నవంబర్, డిసెంబర్ మంత్ లో వీళ్ళు అనేక 100 సార్లు అడుగుతున్నారు, వస్తున్నారు. చంద్రబాబు నాయుడు ఇంకా చివరికి మోడీ గారి, అమిత్ షా గారి కాళ్ళు గడ్డాలు పట్టుకునేంత పరిస్థితి చేశాడు. ఈయన పోయే ఏకంగా ఇంట్లో నాకడం మొదలు పెట్టాడు. నా పురుగు పోతుందండి బాబు, జనాలు చంపారండి, కొడుతారండి, ఏదో ఒకటి చేయండి. అమిత్ షా గారు అంటే బాబు చివరికి ఒప్పుకొని సరిపోని లేని చెప్పి ఒప్పుకున్నాడు. వాళ్ళకి తెలుసు పరిస్థితి. ఇప్పుడే మనం చెప్పుకున్నాం కదా, వీళ్ళు ఎంత చేసినా గానీ జగన్మోహన్ రెడ్డికి 120 సీట్లకు తగ్గకుండా మినిమం వస్తాయి. 20 సీట్లకు తగ్గకుండా 20 సీట్లు వస్తాయని నవంబర్, డిసెంబర్ లోనే చెప్పుకున్నాము. ఆ వీడియోస్ లింక్ పెట్టి జనాలకు అర్థం. ఇప్పుడు నువ్వు అంటున్నావు 12వ తారీఖు అది రిపోర్ట్ అని. ఏంటంటే సెంట్రల్ ఇంటెలిజెన్స్ వాళ్ళు ఇంటర్నల్ గా చేసుకున్నటువంటి సర్వేలో వచ్చినటువంటి రిపోర్ట్ అది బయట పెట్టకూడదు. మరి అందుకని చెప్పి వాళ్ళు అది లాస్ట్ డేట్ 12వ తారీఖు డేట్ వేసి ఇచ్చారు వాళ్ళు. అది ఇంటర్నల్ సర్క్యులేషన్ ఇచ్చుకున్నది అన్నమాట. వాట్ ఈస్ వాట్ తీసుకున్నది. ఇప్పుడు ఎలక్షన్స్ నిన్న 13వ తారీఖు అయిపోయినాయి కాబట్టి వాళ్ళు 14వ తారీఖు రిలీజ్ చేస్తున్నారు. వాళ్ళు న్యాచురల్ చేస్తారు. ఇందులో వాళ్ళు ఏం చెప్తున్నారు చాలా క్లియర్ గా, 139 స్థానాలు వైఎస్ఆర్సీపీకి, మిగిలినటువంటి ఎన్డీఏకి. 21 స్థానాలు అనేటువంటిది వైఎస్ఆర్సీపీకి, ఎంపీ సీట్లు 4 అనేటువంటిది వాళ్ళకి. అందులో మూడేమో టీడీపీకి, 1 నర్సాపురం సీట్ బీజేపీకి. మనం కూడా ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, నాట్ లెస్ దాన్ 20 సీట్స్ వైసీపీకి వస్తాయి అంటే అర్థం ఏంటి? అది 21 కావచ్చు, 22 కావచ్చు, 23 కావచ్చు. నేను ఏదైతే ఎలిమినేట్ చేసుకున్నానో అందులో గుంటూరు ఒకటి నేను డెఫినెట్ గా వీళ్ళకి రాకపోవచ్చు అనుకున్నాను. అదే చిత్రమైన విషయం ఏంటంటే నర్సాపూర్ బీజేపీకి రావడం అనేది మంచిదే. ఆల్మోస్ట్ మనం ఇచ్చిన ఫోర్కాస్ట్ కరెక్ట్. నేను అన్ని చూసి చాలా రేషనలిస్టిక్ గా 10 సార్లు పరిశీలించి డేటా కలెక్ట్ చేసుకొని కొన్ని 100 మందితో మాట్లాడి మెయిల్స్ పెట్టి వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన రిప్రజెంటేషన్స్ అన్ని, వాళ్ళ అభిప్రాయాలన్నీ ఎలాగా ఉన్నాయి, ఎటువంటి పథకాల మీద, వేటి మీద వాళ్ళు చేస్తున్నారని దానికి వాళ్ళ సమాధానం చెప్పిన దాన్ని బట్టి 130కి తగ్గవు అని చెప్పాను నేను. లోయెస్ట్ ఫిగర్ చెప్పాను నేను. ఇప్పుడు ఇంటెలిజెన్స్ వాళ్ళు 139 అన్నారు. మొన్న నువ్వు చేసిన వీడియోకి ఏమో 139 పెట్టావు. ఈ వరి రెట్టింపు ఉత్సాహం ఎక్కువై 140 పెట్టావు. ఇప్పుడు నీ ఆనందం ఏంటంటే నేను 140 చెప్పాను, వాళ్ళు 139 అని చెప్పారు కాబట్టి నాది కరెక్ట్ అని నువ్వు అనుకుంటావు. సరే అనుకోకపోయింది, నీ ఆనందం నేను. కానీ ఇవాళ పొద్దున 1-2 వేరే ఛానల్స్ లో వచ్చినాయి చూశాను నేను. సరే ఆ ఛానల్స్ పేరు చెప్పడం అనుకున్నాను కానీ అది వాళ్ళు ఇప్పుడు మా 150 వస్తాయంటారా? ఛానల్స్ వాళ్ళు ఇంకా 150 చెప్తున్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ అయితే కంప్లీట్ గా క్లీన్ స్వీప్ అని చెప్తున్నారు కదా.
క్లీన్ స్వీప్ లేదు, వాడు పాడు పచ్చిపోతా లేదా వాళ్ళకు కూడా తెలుసు. చంద్రబాబు నాయుడుకి ఈ విషయం అనేటువంటిది ఎప్పుడో తెలుసు కాబట్టి ఆయన ఆ విధంగా థర్డ్ క్లాస్ లాంగ్వేజ్ మాట్లాడాడు. ఇంతకుముందు ఎప్పుడైనా చూస్తే చంద్రబాబు నాయుడు అంటాడు ఇంకా తీసేయి, 10th క్లాస్ పిల్లలు అలాగే మాట్లాడుతుంటే తీసేయి, పడుచుకోవాల్సిన పని లేదు. చంద్రబాబు నాయుడు 40 ఇండస్ట్రీ ఆయన కూడా అదే మాట మాట్లాడతాడే. ఏందా లాంగ్వేజ్ ఏంది చెప్పు. పొంగనూరు దగ్గర ఏమో వ్యాన్ ఎక్కి పాపం పోలీసు వాళ్ళని చేత కొడితివి, ఒక రూట్ లో పోతానని చెప్తివి, ఇంకో రూట్ లో పోతివి, నువ్వే చట్టాన్ని వైలేట్ చేసింది. అక్కడేమో కొట్టండి తన్నండి వ్యాన్ ఎక్కి నువ్వే చెప్తివి. నిన్న కాక మొన్నేమో మరి దారుణమైన లాంగ్వేజ్ మాట్లాడితివి. ఏమో వాడేమో వీడేమో నీ ఎక్కడ పోయి ఎక్కడ అనుకోవడం అనేటువంటి సర్వసాధారణం అయిపోయింది కాబట్టి ఇంతకుముందు రోజుల్లో అది లేదు. ఆ లాంగ్వేజ్ కూడాను దరిద్రపు లాంగ్వేజ్. పబ్లిక్ మీటింగ్స్ చిన్నోడు కావచ్చు, పెద్దోడు కావచ్చు, ఎంత చదువుకున్నవాడు కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, మంత్రి కావచ్చు, నియమ నియక్క అంటేనే థర్డ్ క్లాస్ లాంగ్వేజ్. చంద్రబాబు నాయుడు గారు నీ అమ్మ మొగుడిచ్చాడా, నీ అమ్మ తాత మొగుడిచ్చాడా, నీ తాత చెప్పించాడా, ఆ లాంగ్వేజ్ ఏందా నాకు అర్థంగా. అంత చండాలమైన లాంగ్వేజ్ మాట్లాడతారు. ఆ రకమైన చండాలమైన లాంగ్వేజ్ ఎందుకు మాట్లాడాడు? ఫ్రస్ట్రేట్ అయిపోయి ఏం చేయాలో తెలియక ఎన్ని చెప్పినా జనాలు నమ్మకపోయేసరికి, ఎన్ని వాగ్దానాలు చేసినా జనాలు నమ్మడం లేదు కాబట్టి చివరికి ఫ్రస్ట్రేట్ అయిపోయి ఓడిపోతామని ఖచ్చితంగా ఆయనకి తెలిసి ఎడిపోతే ఏం పోయిందప్పా ఏం చెప్తారు కదండి నన్ను అక్కడే అంతగా తప్ప ఏమీ లేదు. చంద్రబాబు నాయుడికి 100% ఆయన గెలవడం సంగతి తెలుసు. సీట్లు తప్పుతాయి అన్న సంగతి కూడా ఆయనకి తెలుసు. ఇప్పుడు ఇంటిగా చెప్పడం కదమ్మా, సెంట్రల్ ఇంటెలిజెన్స్ వాళ్ళు అంత అడ్డగోలుగా ఉంటది కదా వాళ్ళ వ్యవహారం. అంటే కాసిన శాంపుల్స్ తీసుకొని ఉంటారంటే తెలిసినంత వరకు వాళ్ళు కనీసం 10 లక్షల శాంపుల్స్ తీసుకుంటారు తెలుసా, ఒక్క ఆంధ్రప్రదేశ్ లోనే. మరి 10 లక్షల శాంపుల్స్ తీయడం సామాన్యమైన విషయం కాదు తెలిసిన. మనం చేతిలో ఏంటంటే మిషనరీ ఉంటది, సమాచారం ఉంటుంది కాబట్టి వాళ్ళు చేస్తారు. ఇప్పుడు మోడీ గారి సెక్యూరిటీలో 7 లెవెల్స్ ఆఫ్ సెక్యూరిటీ ఉంటుంది. సరే ఇంకా ఆయన పేరు అది చెప్పకూడదు కాబట్టి అందులో ఆ సెక్యూరిటీ లెవెల్స్ లో ఉండేటువంటి అతను చాలా నియరెస్ట్ సెక్యూరిటీ లెవెల్ అది. అక్కడ ఉండేటువంటి ఒక అతను ఆయన ఎప్పుడు కూడా మోడీతో పాటే ఉంటాడు. ఆల్మోస్ట్ అన్ని ప్లేసెస్ లో కూడా మోడీతో పాటే ఉంటాడు ఆయన. మరి మోస్ట్ ప్రాబ్లీ ఇవాళ కూడా అక్కడే ఉంటుంది. ఎందుకంటే నేను మరి పొద్దున ఏది సంగతి కనుక్కుంటే మాకు ఫోన్ వచ్చలేదు కానీ మెసేజ్ పెట్టాడు. ఐఆమ్ అంటే వాళ్ళ జనరల్ కోడ్ ఎట్లా ఉంటుందంటే ఐఆమ్ ఇన్ ది సర్క్యూట్ కాల్ యూ లేటర్ అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు నేను సెక్యూరిటీ దాంట్లో ఉన్నాను బాబు అని తర్వాత చేస్తానని అర్థం. అంతకంటే పెట్టలేడుగా. అతను చెప్పినటువంటి విషయం ఏంటంటే వీళ్ళు ఏదో గుర్తుకుంటారో సంగతి సమాచారం కానీ సార్ అది ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రావడం గ్యారంటీ అన్న సంగతి మోడీ గారికి అమిత్ షా గారికి తెలుసు సార్. వాళ్ళు నవంబర్ మంత్ నుంచి కాన్స్టెంట్ గా మానిటర్ చేశారండి వాళ్ళు. వాళ్ళకి తెలుసండి అని చెప్పి అతను కూడా చెప్పాడు. ఇప్పుడు నవంబర్ లోనే చెప్పాడు అక్కడ సార్ ఇంటర్నల్ రిపోర్ట్ వచ్చింది సార్, అది 110 సీట్లు వస్తాయట వైఎస్ఆర్సీపీ వాళ్ళకి గ్యారంటీ. ఎప్పుడు మంత్ ఆఫ్ నవంబర్. ఓకే మరి నవంబర్ ఎక్కడ, మే ఎక్కడ? అంతే మనం ఏంటంటే ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన డేట్ దగ్గర నుంచి తీసుకోవాలి, అంతకంటే 3 నెలలు ముందుకు వెళ్ళాలి మనం. ఇప్పుడు వచ్చింది మన నోటిఫికేషన్ March 18th కదా వచ్చింది. March 18th నుంచి 3 నెలలు వెనక డిసెంబర్ చెప్పాను అక్కడ. అందుకని ఏంటంటే రిపోర్ట్ అనేటువంటిది పక్క, అందుకు మనం 100% నమ్మచ్చాలి. ఇప్పుడు ఇక మిగిలిన వాళ్ళు చేసేవన్నీ కూడా వదిలేయి, మనకు కూడా అదే చెప్పు. ఇప్పుడు ఆయన ఏదో వారణాసి వెళ్ళినంత మాత్రాన ఉపయోగం ఉంటే ఏమనదు. పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్ కూడా కనుక చూస్తే లాస్ట్ టైం 2019 లో ఐ థింక్ 79.88%. ఇప్పుడు ఏంటంటే నిన్న ఈవినింగ్ 6 గంటల వరకు వచ్చినటువంటి పర్సంటేజ్ కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే అర్ధరాత్రి దాకా కూడా ఓట్లు వేసారు. చెప్పుకున్నాం కదా మనము, మహిళలు అనేటువంటి వాళ్ళు స్ట్రాంగ్ గా డిసైడ్ చేస్తున్నారు, డెఫినెట్ గా ఓట్లు వేస్తారని చెప్పుకున్నాం కదా మనం. నేను కూడా చాలా మంది కలిశాను. నన్ను రాత్రి కూడా 10 గంటలకి ఇంటి ముందు అరుగుల మీద కూర్చోబెట్టి ఇంటర్వ్యూ చేశారా బాబు, నాకు చెప్పారా బాబు అని చెప్పారు. హ్యూజ్ రెస్పాన్స్ ఫ్రమ్ ఉమెన్. బట్ చాలా ఏంది ఇంత రెస్పాన్స్ ఉందని. అంటే 18 ఏళ్ళు 19 ఏళ్ళు ఆడపిల్లలు కూడా బ్రహ్మాండంగా రెస్పాన్స్ ఇచ్చారు. విలేజెస్ 100 విలేజెస్ దిగుతారుగా నేను.
ఓకే. ఆ మహిళలు ఏదంటే నన్ను చూసేవాళ్ళంట, గుర్తుపట్టేవాళ్ళంట. సుబ్బమ్మక్క నువ్వు రావే, ఎంకమ్మక్క నువ్వు రావే అని చెప్పి జనాలందరూ పోగు చేసుకొని నన్ను ఆయన బండ మీద కూర్చోబెట్టి వాళ్ళ డౌట్స్ అన్ని క్లారిఫై చేస్తారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద కూడా అడిగారు నన్ను. అమరావతి కుంభకోణాన్ని గురించి అడిగారు, ల్యాండ్ టైటిల్ యాక్ట్ గురించి అడిగారు, చంద్రబాబు నాయుడు జైల్లో పెట్టిన 371 కోట్ల గురించి అడిగారు. దాని గురించి కూడా వివరంగా చెప్పాను నేను వాళ్ళకి, చూపించాను కూడా డాక్యుమెంట్స్ తో సహా. ఓకే. లేదు సార్ అనవసరం ఇట్లా తప్పుడు ప్రచారాలు చేస్తారంటే ఇంకా చివరికి అమ్మాయి ఏంటి మరి ఇది ఈసారి ఓటు ఎవరికి వేస్తాం అనుకుంటున్నారు ఏమిటంటే ఇన్ని సంగతులు తెలిసిన తర్వాత ఇంక వాళ్ళకి ఎందుకు వేస్తాం సార్, మాకు జగన్మోహన్ రెడ్డి ఏమన్నా మా సొమ్ము ఏమన్నా పోతాడా, మా భూమి ఏమన్నా పుట్టేశాడా, మాకేమన్నా అన్యాయం చేశాడా? మా పిల్లల్ని మాతో పాటు పొలాలకు తీసుకెళ్ళడం మానేసామండి నాగార్జున రెడ్డి గారు. పిల్లలు శుభ్రంగా స్కూల్కి పోతున్నారు, ఇంగ్లీష్ లో కూడా చెప్తున్నారంట. అదే 8th క్లాస్ 9th క్లాస్ చదివేయండి కొంతమంది పిల్లలు ఉన్నారామా మీకంటే, నువ్వు రావే అని పిలుచుకొచ్చారు వాళ్ళు. ఏమా నీకు ట్యాబ్ ఇచ్చారంటే ట్యాబ్ ఇచ్చారండి, మరి ఇంగ్లీష్ బాగానే నేర్చుకున్నామంటే ప్రతిరోజు కూడా నేను మాకు గంట స్పెండ్ చేస్తున్నామండి మేము, మాకున్న టీచర్ కూడా బాగానే చెప్తున్నాడండి, రాత్రి కూడా ₹1 వేయలేదండి మేము ఆయనకి, చక్కగా ఇంగ్లీష్ కూడా చెప్తున్నాడండి. ఆయన న్యూస్ పేపర్ తీసుకొచ్చి చదవమంటాడండి, న్యూస్ పేపర్ లో ఎడిటోరియల్స్ చదవమన్నారంట. ఎడిటోరియల్ అంటే చాలా గట్టిగా ఉంటుంది, ఎడిటోరియల్స్ చదవండి అని వాళ్ళ చేత చదివిస్తున్నాడండి. పిల్లలు చాలా బాగుపడ్డారు, స్కూల్స్ కూడా చాలా బాగున్నాయండి. ఈ మరి ఫ్యామిలీ కాన్సెప్ట్ కూడా చాలా బాగుందండి. రైతు భరోసా కేంద్రాలు బాగానే పనిచేస్తున్నాయి, ఇంటికి తీసుకొచ్చిస్తున్నారండి అన్ని. అయినా చంద్రబాబు నాయుడు బుద్ధి జ్ఞానం ఉందా లేదా సార్? ఈ నెలలో పాపం 58 నెలలు ఇచ్చారు కదా, ఈ 2 నెలలు కూడా పాపం ఇంటికి తీసుకొచ్చి ఇచ్చాడు ప్రోగ్రామ్ పెడితే పోయేది కదండి. అనవసరంగా పాడు చేసాడండి, దానికోసం కోర్టుకు పోవడం పని పట్టేదండి. 10 కోర్టుకు వెళ్తారు సార్, ఇంగ్లీష్ మీడియం పెట్టద్దని కోర్టుకు వెళ్తాడు, ఈ వాలంటీర్లను తీసేయమని కోర్టుకు వెళ్తాడు, ఆపేయమని కోర్టుకు వెళ్తాడు. సార్ నాగార్జున రెడ్డి గారు, ఇప్పుడు కొత్త పథకాలు ఏమన్నా కానీ పెడితే ఏమన్నా అబ్జెక్షనా సార్? అమ్మా ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత కొత్త పథకాలు ఏమీ పెట్టకూడదు, అందుకనే జగన్మోహన్ రెడ్డి ఏమీ పెట్టలేదు. ఉన్న పథకాలని కంటిన్యూ చేస్తూ దానికి 200 300 పెంచొచ్చు కానీ కొత్త పథకాలు పెట్టకూడదమ్మా. కొత్త పథకాలు ఏమీ పెట్టలేదు. మరి చంద్రబాబు నాయుడు ఏంటి సార్ అన్ని పథకాలు చెప్పాడు అంటే, అయితే ఆయన పుణ్యం పోయింది, ఎన్నికో గెలవడం తెలుసు, పెట్టి కేసులు పెడతారని తెలుసు, అంతకంటే ఏం తప్పదు కదా అని చెప్పి చెప్పాళ్ళమ్మా. ఇదేంటి సార్ ఇంటికి 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తాడంట, 2400 అయితండి నాగార్జున గారు కట్టిస్తాడండి అనేసి అంటే మరి ఇస్తాడని చెప్పి మీరే అంటున్నారు కదమ్మా, తీసుకొని మీరే కదా ఇస్తారంటే ఎందుకు తీసుకోరు మీరు? సార్ తీసుకుంటాం సార్ బాగానే ఉంది అని, అది చాలా ఖర్చుతో కూడిన వ్యవహారం ఉంటాయి కదా సార్. ఎవరు చెప్పారమ్మా మీకు, ఎంత అయిద్దో మీకు తెలుసా అని అడిగాను. ఏమో సార్ మాకేం తెలుస్తుంది సార్, వాళ్ళు వీళ్ళు చెప్తే ఎండమే సార్, చాలా ఖర్చు అయిద్దంట కదా సార్, కుదరదంట కదా సార్. అప్పుడు నేను క్యాలిక్యులేట్ చేసి చెప్పాను, అది అప్రాక్సిమేట్ 36 కోట్ల 40 కోట్లు అయిద్దమ్మా సార్. ఒక్కొక్క రైతుకి 20,000 ఇస్తారంట సార్. ఇప్పుడు పాపం జగన్మోహన్ రెడ్డి ఇస్తుంది 12,500 మోడీ గారు ఇచ్చేటువంటి ఇదే కదా సార్, అన్ని 2 కలిపి కూడాను 13,500 కదా సార్. ఆయన 20,000 ఇస్తారంటాడే, 13,000 ఇస్తేనే సిలిండర్ అయిపోయింది, అప్పుడు పాలు అయిపోయింది అని గోల పెట్టింది, మనకి 20,000 ఎట్టిస్తారు సార్ ఆయన? ఏమన్నా మీరు నన్ను అడుగుతున్నారు, నేనేం చెప్పాలి చెప్పు అంటే, సార్ మీరు బాగా కష్టపడి చదువుకున్న వాళ్ళు అంట కదా సార్, మీరు చెప్పండి సార్ అంటే క్యాలిక్యులేట్ చేసి చెప్పారు, దీనికి ఎంత అయితే దీనికి ఎంత అయితే దీనికి ఎంత అయితే, అది మొత్తం కనుక పూర్తే 10,50,000 కోట్లు వచ్చిందమ్మా. 10,50,000 కోట్లు వచ్చింది. అది విచిత్రం ఏంటంటే నిజంగా వాళ్ళు అడగబెట్టి నేను క్యాలిక్యులేట్ చేయబట్టి నాకు ఆ ఫిగర్ తెలిసింది కానీ లేదా నాకు కూడా ఆ ఫిగర్ తెలియదు. లెట్ మీ టెల్ యు వెరీ ఫ్రాంక్. అప్పుడు వాళ్ళకి 10,50,000 కోట్లు అవుతుందమ్మా ఇది అనేసి అంటే, సార్ మీరు రాష్ట్రానికి అయిన అప్పు 10,00,000 కోట్లు సార్, అది వాళ్ళ మాట చెప్తున్నారు. మీరు దీన్ని 10,00,000 కోట్లు అంటారు, మీరు ఏదో పొరపాటు చెప్తున్నట్టున్నారు సార్. నన్ను అడగడం మొదలు పెట్టారు. కాదమ్మా మీ ముందే కదా క్యాలిక్యులేట్ చేసి చెప్పాను నేనంటే, మీరు చెప్పింది కరెక్ట్ అయి ఉంటుందండి, మీరు పెద్ద చదువు చదువుకున్నాడు కదా. మరి చంద్రబాబు నాయుడు కూడా పెద్ద చదివే చదువుకున్నాడమ్మా అంటే, ఎందుకంటే ఆయన చదువు ఏదో సామె చెప్తారు చూడండి మన తెలుగులో, చదువుకున్నాడు కంటే శాఖలు ఉన్నాయని అట్లా సార్ ఆయన తెలియదు. ఇది సార్ వీళ్ళంతా వచ్చిందా సార్, ఇదిగో మీరు ఇంత వేట్ మాత్రం టైం స్పెండ్ చేశారు, రాత్రి కూడా 10:30 అయిందండి. మేము మాకు మీరు చేసుకొని చెప్తున్నాం సార్, జగన్మోహన్ రెడ్డికి ఓటు వేసేదే సార్, పొద్దున్నే వేసేదే సార్. ఏమో సార్ ఏమో ఎట్లుంటో ఏంటో ఈ దొంగన్నాడు వీళ్ళు మా ఓట్లు వేరే వాళ్ళ చేత వేయించినే ఇస్తారు సార్, నమ్మడానికి ఇదండి. మీరు చెప్పినట్లుగా ఒక పక్క మహిళలు కావచ్చు, మరో పక్క ఇప్పటి వరకు
బిఫోర్ ఎలక్షన్స్ రిలీజ్ అయినటువంటి ఆల్మోస్ట్ సర్వేస్ అన్ని కూడా ఒక ఉదాహరణకు ఒక 20 సర్వేలు వచ్చినాయి అనుకుంటే 19 సర్వేలు జగన్మోహన్ రెడ్డి గారికి ఫేవర్ గా చెప్తే ఇప్పుడు ఫైనల్ గా కేంద్ర ఇంటెలిజెన్స్ కూడా అదే యాంగిల్లో జగన్మోహన్ రెడ్డి గారికి 139 అసెంబ్లీ 21 ఎంపీ సీట్లు రాబోతున్నాయని చెప్తుంటే ఒక పక్క టీడీపీ లేదా టీడీపీ అండ్ కో ఆ బ్యాచ్ మొత్తం కూడాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 150 160 సీట్లతో కూటమి అధికారంలోకి రాబోతుందని చెప్పి ఇదే ప్రోపగండా గత 1.5 డేగా ఎలక్షన్ అయిపోయిన దగ్గర నుంచి కూడాను సోషల్ మీడియా మొత్తం టామ్ వేస్తున్నారు సార్. ఇంత గొడవ చేసుకోవాల్సినంత అవసరం అంటే ఓడిపోయే వాళ్ళకే ఇంత అల్లరి చేసుకోవాల్సిన అవసరం ఉందంటారా? వాళ్ళే చేస్తారు కానీ అన్ని ఉన్నటువంటి ఎప్పుడు ఏమీ లేనటువంటి ఎప్పుడు చేసుకుంటాం కానీ ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఇంకా ఇది చెప్పడం ఎలక్షన్ ముందు ఏదో వస్తాయంటే అవునా ఓటి చెప్తున్నారు ఏదైనా ఛానల్ చూశాను అది నాకు అనిపించింది అనమాట. వాడు వీళ్ళకి పిచ్చి మరి చాలా స్థాయి చేరినట్టుంది, 30 తీసుకెళ్లి ఎర్రగడ్డలో చేర్పించాల్సిందేనా బాబు. అరే నీకు లాస్ట్ టైం కంటే ఈసారి 1.42% పోలింగ్ పెరిగింది. లాస్ట్ టైం ఏమో 79.88% వస్తే పోలింగ్ ఓవరాల్ ఆంధ్రప్రదేశ్ 41.3% పోలింగ్ పెరిగింది కదా. అదే కదా మనం ముందు చెప్తున్నాం. సికింద్రాబాద్ బస్ స్టాండ్, సికింద్రాబాద్ స్టేషన్ స్టాండ్ జనాలు కిక్కిరిసిపోయారు. రైళ్లలో చేటు ఉంది అంటే 81.74% వచ్చింది. మనం కూడా చెప్తున్నాగా 80-85%, 75 నుంచి 80% గ్యారంటీగా పోలింగ్ జరుగుతుందని చెప్తున్నావా లేదా? కానీ ఒక విషయంలో బాధపడ్డది ఏంటంటే నేను ఓటింగ్ వెళ్ళినప్పుడు చూసిన వాతావరణాన్ని బట్టి అమ్మో హైదరాబాద్ లో ప్రజలు కొంచెం తెలివితేటలు పెరిగిన రోజు జనాలకు బాధ్యత బాగానే తెలిసి ఓటేస్తున్నారని చెప్పి అనుకున్నాను నేను. దాన్ని బట్టి నేను ఏమనుకున్నా అంటే మేబీ ఈసారి 45-46% కాదు 50-55% ఉంటది అని అనుకున్నాను. తీరా నేను సాయంత్రం చూస్తే సికింద్రాబాద్ ఎంపీ కాన్స్టిట్యున్సీలో 42% ఉంటాయి. సికింద్రాబాద్ ఎంపీ కాన్స్టిట్యున్సీ కిషన్ రెడ్డి దగ్గర, మల్కాజిగిరిలో 46%. నిజంగా అసలు ఈ హైదరాబాద్ లో ప్రజల్ని వదిలే నిజంగా ఏం చేయాలని అమ్మబుద్ధులు తిడతానే ఉంటావు. నువ్వు వెళ్ళి ఓటేస్తేనే కదా నీకు వచ్చేది. నువ్వేమో వెళ్ళి అనమాట అమ్మన బుద్ధులు తిట్టావా? ఇది న్యాయమా ధర్మం అనేది హైదరాబాద్ వాసుల్లో ఆలోచించుకున్నాను. అరే పల్లెటూళ్ళలో చాలా పెట్టే మహిళలు ఎంత ఉత్సాహంగా వెళ్ళి ఓటేసారు. వీళ్ళకి ఏమైంది? హైదరాబాద్ లో ఉండే వాళ్ళకి బాగమ్మా చెప్పు. వాళ్ళకంటే వాళ్ళ జీవన విధానం కంటే పల్లెటూళ్ళలో ఉండే వాళ్ళకంటే వీళ్ళ జీవన విధానం బాగానే ఉంటుంది, కంఫర్టబుల్ గా ఉంటారు. అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ, వాటర్ కానీ, ఎడ్యుకేషన్ కానీ, హెల్త్ కానీ, మెట్రో ట్రైన్స్ కానీ అన్ని బాగానే ఉంటాయి. వీళ్ళకి రోగమయ్యా నాకు అర్థం కదా. 10 నిమిషాలు ఒక హాఫ్ అన్ అవర్ కొన్ని ఏమైనా కొన్ని గంటల తరబడి క్యూ నిలబడుతున్నామంటే అది లేదు. నేను కరెక్ట్ టైంతో సహా పెట్టాను కదా. నేను 8:12 నా ఓటు అయిపోయింది. ఎంతసేపు నిలబడ్డాను నేను క్యూలో? హార్డ్లీ 10 minutes. అది కూడా పోలీసు వాళ్ళు సార్ మీరు బయట చక్కవాడు వెళ్ళి వేసేయండి సార్ అనేసి అంటే, బాబు నాకు ఆరోగ్యం బాగానే ఉంది, నలుగురితో పాటు నారాయణ క్యూలో నేను నిలబడతానని చెప్పాను. కానీ వాళ్ళు ఇచ్చిన తీసుకోలేదు కదా. పాపం ముసలివాళ్ళు కూడా చాలా మంది కర్ర పట్టుకొని వచ్చిన వాళ్ళని జెంట్స్ కానీ లేడీస్ కానీ ఎలా చేశాను. పోలీసులు చాలా బాగా చక్కగా మేనేజ్ చేశారు. అట్లాంటిది హైదరాబాద్ లో వీళ్ళకి ఏం పోయే కాలం వచ్చింది నాకు అర్థం కాదు. సికింద్రాబాద్ 42, హైదరాబాద్ మరీ దారుణం 39 అంటది. మరి జనాలు ఓటు ఎందుకు వేయరు ఏందో అర్థం కాదు. ఇప్పుడు ఆ లెక్కన కనుక కంపేర్ చేసుకుంటే ఆంధ్రప్రదేశ్ లో ఓటింగ్ ఇది ఎక్సలెంట్. 1.42% ఓట్లు పెరిగాయి. అందుకే 139 సీట్లు ఎమ్మెల్యేలు, 21 ఎంపీ వస్తున్నాయి. మనం కూడా అప్పుడు ఇదే చెప్పుకుంటున్నాం మొదటి నుంచి.
విచిత్రం అంటే 2019 ఎలక్షన్ అయిపోయిన తర్వాత కూడాను రిజల్ట్స్ వచ్చేంత వరకు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ మనమే గెలుస్తున్నాము, మనమే అధికారంలోకి వస్తున్నాం అని చెప్పి ఇంకొక గంటలో అనౌన్స్ చేయబోతారు అనేంత వరకు కూడా మనమే 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 అన్నారు. కానీ ఈసారి చెప్పుకోవడానికి కొంచెం వీళ్ళకి స్పేస్ కూడా కాస్త ఎక్కువ దొరికింది. 13వ తారీఖు ఎలక్షన్ అయిపోవడం, నెక్స్ట్ మంత్ 4వ తారీఖు దాదాపు మధ్యాహ్నానికి కానీ డిక్లేర్ అవ్వదు. ఇప్పుడు వస్తున్నటువంటి సర్వే లెక్క ప్రకారం కావచ్చు, ఫైనల్ అవ్వాలి అంటే ఎవరికి మెజారిటీ ఎక్కువ ఉందని తెలుసుకోవడానికి. ఈ లోపు గ్యాప్ కూడా ఎక్కువ ఉంది కాబట్టి ఎక్కువసేపు ప్రచారం చేసుకుంటే కొంత ఇదన్నా సెల్ఫ్ ఏమంటారు దాన్ని, హ్యాపీనెస్ అనాలా, ఏమనాలి సార్ దానికి? సెల్ఫ్ డబ్బా అనుకోవాలి, సెల్ఫ్ గోల్. అంటే ఉద్దేశం ఎట్లా ఉంటదంటే, నేను ఏం చెప్పినా గానీ ప్రజలు గొర్రెల మందులు నమ్ముతారని చెప్పి ఆయన అనుకుంటున్నాడు. అది కూడా ఆయనకు ఐడియా ఎట్లా వచ్చిందంటే, సాఫ్ట్వేర్ ఇంజనీర్ మూలంగా వచ్చింది. రాష్ట్రంలో ప్రపంచవ్యాప్తంగా 120 దేశాల్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఆయన సపోర్ట్ చేస్తున్నారు. హైదరాబాద్ మెట్రో ట్రైన్స్ లో వాడు చేసిన ఎన్ని చూసిన తర్వాత ఆయన చంద్రబాబు నాయుడు ఏంటంటే నాకు పోలుగా లేడని చెప్పి అనుకుంటున్నాను ఆయన. అదే హిందీలో చేసిందంటే కూడా చెప్పాం కదా మనం, ఈ సాఫ్ట్వేర్ టెక్నాలజీ స్కీమ్ అనేది వచ్చారు, ఏమిటి సంవత్సరం మనం కూడా చెప్పుకున్నాగా. ఏంటంటే జనాలకు బాగానే తెలుసు. మనం అమరావతి నుంచి అనుకుందంటే రూరల్ ఏరియాస్ లో ప్రజలు సంతృప్తిగా ఉన్నారు, ప్రత్యేకించి మహిళలు చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఎన్ని ఓట్లు గుర్తేస్తారా బాబు అని చెప్పి అంత చేతి చెప్పినా కానీ నేను 150 వస్తాయనో చెప్పలేదు. చూసావా నువ్వు? మినిమం 120 వస్తాయి, 120కి కానీ 50 వస్తుంది, 53 వస్తుంది చెప్పడం. కానీ ఇవాళ సెంట్రల్ ఇంటెలిజెన్స్ వాళ్ళు ఇచ్చింది 52% ఉంది. మరి ఇప్పుడు ఎవడో కొనికిస్తా గొట్టంగాడు చెప్తే నమ్మాల్సిన పని లేదు, నేను చెప్పినా కూడా నువ్వు నమ్మద్దు. కానీ కొన్ని విషయాలు అయితే వేరే వాళ్ళు చెప్పి నేను నమ్మాలి కదా, నమ్ముతారుగా. ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు చెప్పారు అంటే నమ్ముతారు, సెంట్రల్ ఇంటెలిజెన్స్ వాళ్ళు చెప్పారంటే నమ్ముతారు, ఎలక్షన్ కమిషన్ చెప్పింది అంటే నమ్ముతారు, సుప్రీం కోర్టు చెప్పింది అంటే నమ్ముతారు. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారంటే ఎథెంటిక్ రిపోర్టు నువ్వు నమ్మి తీరాల్సింది. మరి ఇప్పుడు సెంట్రల్ ఇంటెలిజెన్స్ బ్యూరో వాళ్ళే ఇచ్చారంటే నువ్వు నేను ఏది ఎవరైనా నమ్ముతుంది. అంతేగా 52%, 139 అసెంబ్లీ సీట్లు, 21 ఎంపీ సీట్లు అంటే ఇంకంతకంటే ఎదురు నేను చెప్పినా, నువ్వు చెప్పినా, ఆరామాను చెప్పినా, రేసు వాళ్ళు చెప్పినా, ఆత్మసాక్షి వాళ్ళు చెప్పినా, ఇవన్నీ వాళ్ళ ఒపీనియన్ మాత్రమే, వాళ్ళకు దాన్ని బట్టి చెప్పుకుంటారు. సెంట్రల్ ఇంటెలిజెన్స్ బ్యూరో అట్లాంటి కాదు. వాళ్ళు హయ్యర్ అథారిటీస్ కి ఇన్ఫర్మేషన్ చెప్పకూడదు, చెప్పరు. ఇవాళ హైదరాబాద్ 83 రూపాయల 39 పైసలు అంటే ఫిగర్, అది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫిగర్, అది అంతే కదా. అది నువ్వు నమ్మి తీరాల్సిందే. మరి నమ్మకం రేపు ఏమవుతుందో, రేపు ఎలక్షన్స్ అన్ని అయిపోయిన తర్వాత రామోజీరావు గారు చంద్రబాబు నాయుడికి చూడు, ఇద్దరు జైల్లో ఉండాల్సిందే, తప్పదు. అది కూడా చెప్పుకున్నాగా మనం ఇంతకుముందు, హిందీలో చేసినప్పుడు కూడా దాని గురించి చెప్పుకున్నాగా. రామోజీరావు గారి గురించి చెప్పలేదు కానీ ఎందుకంటే మరీ లెంగ్త్ అయిపోతుందని చెప్పలేదు. కావాలంటే ఇంకో వీడియో చేద్దాం లేదండి మిగిలిన విషయాలు. వాళ్ళు ఎందుకు అడిగామంటే వాళ్ళకి హిందీలో చెప్తే బాగా అర్థమవుతుందన్న ఉద్దేశంతో చేశాం మనం. ఇప్పటికైనా మనసు గుర్తుకు పడిందా వాళ్ళు వీళ్ళు చెప్పిన బట్టి? ఇప్పుడు 1కి 10 సార్లు చెప్తే ఏమవుతుందంటే 10 మంది, 100 మంది, 1000 మంది అదే మాట చెప్తుంటే తర్వాత ఇదేవాడికి స్ట్రాటజీలు అన్ని ఎట్లంటే షార్ట్ కట్ మెథడ్స్. చెప్పిద్దాం, అది ప్రజల్లోకి వెళ్తుంది. 30,000 మంది చూశారు. మహా టీవీ వంశీ చేత చెప్పిద్దాం, పౌడర్ నుంచి కూర్చుంటాడు, 10,000 మంది చూశారు అని మొత్తం లెక్కేసుకొని 1,00,000 మంది చూశారండి అనుకుని 1,00,000 మంది నిజమేనని చెప్పి అనుకుంటున్నారని ఆయన అనుకుంటాడు. 1కి 10 సార్లుగా చెప్తే అది 100 అయిపోయి, 1000 అయిపోయి, 10,000 అయిపోయి నిజమే అయిపోతుంది అని చెప్పి తప్పుడు ప్రచారాలు చేయడం అనేటువంటిది వీళ్ళ స్ట్రాటజీ అనమాట.
కానీ మొదట్లో వర్కౌట్ అవుతుంది, తర్వాత ప్రజలకు వాస్తవాలు తెలిసిన తర్వాత అసలు చూడరు తెలుసా, ఎస్ సార్. ఇప్పుడు చూడడు. మళ్ళీనా చెప్పేది అలాంటి వాళ్ళు లేదా, కేఎస్ ప్రసాద్ లాంటి వాళ్ళు లేదా, తెలకపల్లి రవి లేదా, కమ్మారెడ్డి భరద్వాజ్ గారు లేరా, దాంట్లో అందరు లేరా చెప్పడానికి చాలా మంది ఉన్నారుగా. ఎస్ సార్. నేను చెప్పేదంటే తప్పేదంటే చెప్పబోయా. ఎస్ సార్. హైటెక్ సిటీని అభివృద్ధి చెందడానికి కాదు చంద్రబాబు నాయుడు కాదు, ఆడిటర్ గా నాకు అన్ని విషయాలు తెలుసు. 1245 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్ కి ప్రభుత్వం అమ్మింది. 7 అప్లికేషన్ పెట్టుకోవాలి, అప్లికేషన్ ఫీజు 2500 ఇవాల్యుయేట్ చేసామండి. నేను చెప్తున్నాను కదా, రమ్మను చంద్రబాబు నాయుడు నా ముఖ్యం తెలియదు, వాళ్ళ వల్ల కాదు. అన్ని ఇలాంటి అబద్ధాలు చెప్తుంటున్నాడు. ఉప్పదగానే ఏప్రిల్ 20వ తారీఖు 1950 సంవత్సరంలో పుట్టి గాంధీ గారిని చేయబట్టుకొని నేను కూడా స్వతంత్ర పోరాటాల్లో పాల్గొన్నాను అంటాడు. బుర్ర తలకాయలు ఉండదా, ముక్కలు ఉండదా, ఇంకా అంతకంటే చూడకూడదా చెప్పారు. అంటే ఇప్పుడు చేస్తున్నటువంటి ప్రచారాన్ని కూడా ఆ యాంగిల్ లోనే అలాగే చూడాలంటారా? అట్లాంటి పరిస్థితి తెచ్చుకోండి. ఏం చేస్తాం, పురడేమో కూడా అబద్ధం చెప్పినా కానీ అట్టి ఎక్కడ ఉంటుందా, మరి డేట్లలో చూసుకొని చెప్పొచ్చు. అంతేగా సార్. డేట్లలో చూసుకోకూడదు చెప్తే అమెరికాలోనే ఇంకా ఎక్స్పెరిమెంటల్ స్టేజ్ లో ఉంది ఆ ట్యూబ్ రైల్ అనేది, వాళ్ళే వేయలేదు ఇంతవరకు. ఈయన నేను విజయవాడ తర్వాత ఇచ్చేస్తానంటాడు. మరీ జనాలు చెవులు క్యాలిఫ్లవర్ పెట్టేట అన్ని పనికి అనమాట. మొన్న నేను వెళ్ళినప్పుడు కూడా మహిళలు చాలా మంది అడిగితే నేను చెప్పాను, ఇట్టాడు పని మాని ఎందుకు చెప్తుంటాడమ్మా అనేసి. అంటే సార్ ఎక్కడ చెప్పాడు సార్, ఒకసారి చూపించాను సార్ అంటే తీసి చూపించాను నేను వాళ్ళకి. వామ్ము ఎంత అబద్ధాలు చెప్తాడా సార్, 50వ సంవత్సరంలో పుట్టి స్వతంత్ర పోరాటం ఎట్ట పాల్గొంటారు సార్, ఆయన ఎట్ట కుదురుతారు సార్, వాళ్ళు అనడం మొదలు పెట్టారు. ఇట్లాంటి చెప్తుంటాడు. ఏంటంటే ఎదుగు చూడు, రేపు జూన్ 3వ తారీఖు అర్ధరాత్రి 11:59 వరకు కూడా మీ అధికారంలోకి వచ్చేస్తున్నాం, మేము అధికారంలోకి వచ్చేస్తున్నాము, మన శిరబాబు రాశారు వాడు కాటగిస్తామని అంటాడు. అది సెకండ్ అవుట్. జూనియర్ ఎన్టీఆర్ సపోర్ట్ గా రాలేదు, మీకెవరు సపోర్ట్ గా రాలేదు. ఇక అసలు మన చిరబాబు ఉన్నాడంటే అమరావతిలో తప్ప మీటింగ్స్ లో ఎక్కడా లేడు. బాలకృష్ణ ఉన్నాడంటే అక్కడికే కన్ఫర్మ్ అయ్యాడు, ఆయన మీటింగ్స్ లో ఎక్కడా లేడు. చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి జనాలందరూ వెనక చేరి నవ్వుకుంటున్నారు కానీ ఎక్కడ నమ్మడం లేదు. ఆ సంగతి ఏంటి, ఇవాళ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెలిసిపోయింది. ఇంకా అంతకంటే ఎథనెటిక్ రిపోర్ట్ నీకు ఉండదు. నన్ను ఎవరన్నా అనొచ్చు, ఎనాభై పొడిగేలా మాడుతున్నావు నువ్వు, ఏం తెలిసి మాడుతున్నావు, నువ్వు వైసీపీ ఫ్యాన్యులే, వైసీపీ ఫ్యాన్యులేవా కొట్టుకున్నాడు పేటీఎం బ్యాచ్ రే తెల్లమున్నవాడక తెల్ల చుట్టేసుకుని ఏంటో నువ్వు చెప్పేది అన్నగా నాకేం అభ్యంతరం లేదు. నేను చెప్పేది నమ్మబాక, సెంట్రల్ ఇంటెలిజెన్స్ నమ్ము. ఆర్బీఐ వాళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ఆర్థిక పరిస్థితి గురించి చెప్పారు, అది నమ్ము. ఎలక్షన్ కమిషన్ వాళ్ళు 81.30% పోలింగ్ జరిగింది అని చెప్పారు, అది నమ్ము. ఇవన్నీ కూడా నమ్మదగ్గ విషయాలు, వాటి గురించి నువ్వు నమ్మవు. 371 కోట్ల రూపాయల అవినీతి నువ్వు చేశావు అని సుప్రీం కోర్టులో కేసులో కూడాను ఉంది అనేసి 371 కోట్లు నమ్ము. ఇందులో 27 కోట్లు ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీకి వచ్చాయి అంటే ఇప్పుడైనా అచ్చెన్నాయుడు ఎలక్ట్రల్ బాండ్స్ మూలకంగా మాకు వచ్చినాయండి అన్నాడు. అక్కడ ఎంక్వైరీ చేస్తే తేలింది ఏంటా బాబు అనేసి అంటే ఈ బినామీ కంపెనీ నుంచి సూట్కేస్ కంపెనీ నుంచి ఆడిపోయినాయి. ఆ లెక్క అయితే తేలిందిగా నీకు, అంతేగా మరి ఎట్లా కుదురుతా. ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్ అనేటువంటిది బ్యూటిఫుల్ స్కీమ్, అది చక్కటి స్కీమ్, సర్వనాశనం చెప్తాను నేను చెప్పాను నీకు వీడియోలో. సత్యనపల్లిలో వాడు ఇచ్చిన అడ్రస్ ప్రకారం ఏడుందని అడిగితే నాకు అడ్రస్ కనపడలేదే అని చెప్పాగా. అవును సార్. మరి మనం మాచర్లు వెళ్ళినప్పుడు నేను అక్కడ కాలేజీలో చూసాగా, చక్రధర్ డిగ్రీ అండ్ పీజీ కాలేజీలో చూసాగా, 20 ల్యాప్టాప్స్ ఇచ్చారు కాబట్టి చూపించాడు ఆయన నాకు, చూసాగా. అది వాస్తవం. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కి సంబంధించిన చైర్మన్, ఆయన పేరు ఏదో ఉండాలి, మరి నేమ్ మధుసూదన్ రెడ్డి ఏదో ఉండాలి, చల్లా మధుసూదన్ రెడ్డి అనుకుంటా. ఐ స్పోక్ టు హిమ్. వాళ్ళు ఫారెన్సిక్ ఆడిట్ కోసం చెప్పి టెండర్స్ అవి ఫ్లోట్ చేశారు. నాకు ఎలిజిబిలిటీ లేదు కాబట్టి నేను ఆడిట్ గా రాలేదు. బట్ ఆడిట్ చేసింది ఎవరు? 1:7.
ఎస్ సార్. శరత్ నేతృత్వం కూడా చాలా ఏంటంటే అతను కూడా మంచి ఇంటిగ్రిటీ ఉన్నటువంటి వ్యక్తి, సిబిఐ కేసులు చూస్తుంటాడు. ఫ్రెండ్ ఉమ్, తెలుగుదేశం పార్టీ ఆడిటర్ ఎవరు, జే వెంకటేశ్వర్లు, ఆయన కూడా నాకు మంచి ఫ్రెండే. ఓకే. మరి ఇటు పక్కేమో ఆడిట్ చేసిన వాడు, అటు పక్కేమో తెలుగుదేశం పార్టీకి ఆడిట్, ఇద్దరు నాకు మంచి ఫ్రెండ్స్. అంతేగా. జే వెంకటేశ్వర్లు మా ఇన్స్టిట్యూట్ తరఫున సెంట్రల్ కౌన్సిల్ మెంబర్ గా పోటీ చేస్తే మేమందరం ఆయన తరఫున ప్రచారం చేసి గెలిపించడమే ఆయన్ని. ఎస్ సార్. మరి అతను కూడా మంచి వ్యక్తే, ఇతను మంచి వ్యక్తే. ఇక ఈ తెలుగుదేశం పార్టీకి ఆయన ఆడిట్ అనేటువంటి ఎంట్రెస్ట్ చేశారు కాబట్టి ఫారెన్సిక్ ఆడిట్ కో సర్టిఫైడ్ అతను, ఎస్ సార్. ఫారెన్సిక్ ఆడిట్ అండ్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ లో సర్టిఫైడ్. Yes, sir. ఈజ్ అన్ ఎక్సలెంట్ జెంట్మెన్. Yes, sir. చాలా మంచి వ్యక్తి అతను. అతనికి మంచి ఇంటిగ్రిటీ కూడా ఉంది, ఎస్ సార్. ఇంటిగ్రిటీ కూడా ఉంది అతను. సరే ఏంటి సంఘ సమస్యలు ఏంటి దానికి రిపోర్ట్ సంబంధించిన పాయింట్లు చెప్పాయంటే ఉమ్, వదిలేండి సార్, రిపోర్ట్ అయితే నేను ఇచ్చాను, అది ఉమ్, చెప్తే బాగుండదు, రిపోర్ట్ కదా అది, ఇవ్వకూడదులేంటి అది, ఉమ్, అందులో కేసు కూడా కోర్టులో ఉంది కదా ఇప్పుడు, అది ఎక్కడి వరకు వెళ్తుందామని. ఎస్ సార్. ప్రాబబ్లీ ఆ కేసు కూడా నిలిచేది కాదు సార్, అది 17A కింద పెట్టిన అది నిలిచేది కాదండి అని ఒక చిన్న మాట చెప్పి హింట్ ఇచ్చి వదిలేశాడు. ఓకే. సుప్రీం కోర్టులో కూడా అదే కదా, లేకపోతే అది Yes, sir. చంద్రచూడు దాకా ఎందుకు కేసు పోదు కదా. అంతేగా ప్రజలకు నేను నీ ద్వారా చెప్తున్నా, సార్. చంద్రబాబు నాయుడు గారు జైలుకు వెళ్ళక తప్ప, ఉమ్, రామోజీరావు గారు 2650 కోట్ల రూపాయలు RBI చట్టం కింద, ఉమ్, 1200 కోట్ల రూపాయలు ఇన్కమ్ ట్యాక్స్ కింద జైలుకు వెళ్ళక తప్ప. ఉమ్, చూస్తా ఉంటది, మోస్ట్ ప్రాబబ్లీ సెప్టెంబర్ లోపల ఫైనలైజ్ అయిపోతాయి. ఎస్ సార్. ఇవన్నీ వీడు తీసి పక్కన పెట్టి జగన్మోహన్ రెడ్డి లండన్ వెళ్తానంటే దాని గురించి మాట్లాడతారు, దరిద్రం ఉంటారు. ఎస్ సార్. అది వెళ్ళడానికి పర్మిషన్ ఇవ్వాలా లేదా అనేటువంటిది సిబిఐ వాళ్ళ చేతిలో ఉంటుంది, దానికి అవును. కోర్టుకి ఏం సంబంధం లేదు, సిబిఐ కోర్టు అవును. సంబంధం లేదు కదా. అంతేగా. వాళ్ళు వెళ్తాడో వస్తాడు, ఆయన ఏదో ఇక్కడ గ్యారంటీగా ఓడిపోతాడట, లండన్ వెళ్తాడంట, విదేశాల్లో ఉండిపోతాడంట, తిరిగి రాడంట. దానికి ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నారు అంటున్నావు, ఉమ్, విజయ్ మాల్యా చెప్తారా? 99,000 కోట్ల రూపాయలు బ్యాంకులకి ఎగ్గొట్టాడు, అవును. అక్కడ పోయి కూర్చున్నాడు, బాబు నేను డబ్బులు మొత్తం కట్టేస్తాను, నేను ఇండియా వస్తాను, నన్ను అరెస్ట్ చేయబాకండి అని చెప్పి ఆయన అడుగుతున్నాడు. ఉమ్, ఈ నీరవ్ మోడీ గారు ఎక్కడున్నాడు అన్న సంగతి తెలియదు, వాడేమో 13,500 కోట్లు బ్యాండ్ వేసాడు. ఈ ఎస్ సార్. రెండు తీసిన పక్కన పెట్టగా గుజరాత్ చౌదరి చేసిన పని ఏంది చెప్తున్నాను, 7,000 కోట్ల రూపాయలు బ్యాంకు ఇచ్చాడు, ఎస్ సార్. ఇండియాలోనే ఉన్నాడా లేదా, అవును. అప్పుడప్పుడు విదేశాలకు పోయి వస్తున్నాడా లేదా. అవును. నువ్వు అదే రోజు జగన్మోహన్ రెడ్డికి అప్లై చేయి, జగన్మోహన్ రెడ్డి ఎంత, వీళ్ళంతా 1,000 కోట్లు, జగన్మోహన్ రెడ్డి తిప్పి 1,500 కోట్లే కదా. జగన్ లక్ష్మీనారాయణ చెప్పింది 1,500 కోట్లు, ఇవాళ కూడా ఎవరో టీవీ ఛానల్లో చెప్తున్నారు అవును. 50,000 కోట్ల రూపాయలు అభివృద్ధి చేశాడని. అవును. నేను అనుకున్నాను మరి అది పిచ్చి 3 అడుగులారా, నిన్న మొన్న దాకా 1,00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 0 50,000 కోట్లు అంటారు, ఏది డిస్కౌంట్ ఇస్తారా ఏంద్రా మీరు. జేడీ లక్షణ ఇన్వెస్ట్మెంట్ చేసిన 1,500 కోట్లు చేసి 50,000 కోట్లు అంటారు, పిచ్చి 3 అడుగులు. ఏమనుకోరు, ఐఎమ్ సారీ టు యూజ్ దిస్ లాంగ్వేజ్. ఇదేంటంటే విని థర్డ్ క్లాస్ లాంగ్వేజ్ వచ్చేస్తుంది సార్, ఎంత ఆపుకుందాం అన్నా కానీ కుదరదు. సో ఫైనల్లీ ఏం చెప్తారు సార్? ఏదో వచ్చేస్తుంది ఎస్ సార్. కానీ వాళ్ళు ఇలాగే చెప్తా ఉంటారు, వదిలే ఏదో వాళ్ళు గెలిచేది లేదు, వచ్చేది లేదు, ఎందుకు చెప్పి బాధ. Right, మోడీ sir. గారు ఏంటంటే ఈ పాపం వాళ్ళు ఏమి చేయలేనటువంటి, అందుకని చూడు మోడీ ఎక్కడెవడనో ఆ కలిసేటువంటి దాంట్లో జరుగుతున్నటువంటి చర్చలలో మోడీ ఎక్కడ లేడు. ఎస్ సార్. అని ప్రచారంలో పాటించాలి కాబట్టి ఏదో వచ్చాడు, వచ్చానంటే వచ్చాను, పోయాను అంతే, ఆయాను ఏదో రావాలి కాబట్టి వచ్చాడు అంతే, అంతకంటే ఏం లేదు. చిలకలూరుపేట సభలో ఏం జరిగిందో మనం చూస్తున్నా. ఎస్ సార్. కానీ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి రావాలనే మోడీ గారు కూడా 100% కోరుకుంటాడు, కానీ పార్ట్నర్ గా ఉన్నాడు కాబట్టి చెప్పలేడు ఆయన మాట. ఎస్ సార్. రాజ్యసభలో గానీ లోక్సభలో గానీ ఒకవేళ 21 ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా చెప్పినట్టు 21 వచ్చినా కానీ ఆల్రెడీ అక్కడ 11 ఉన్నాయి కాబట్టి ఎస్ సార్. 21 + 11 32 కంఫర్టబుల్ వాళ్ళకి. జగన్మోహన్ రెడ్డిని ఏమి పోలనాడేది లేదు, అంతేగా. ఇద్దరికి మంచి సంబంధాలు ఉన్నాయి. ఏం చేస్తారు ఆయన, మోడీ గారి పరిస్థితి ఎట్లా తయారైందంటే అడగత్త శకలాగా పప్పు శకలాగా తయారైంది. అమిత్ షా మాట ఏమో కాదనలేడు, ఆయనేమో రెస్పాన్సిబిలిటీ మొదట్లోనే వద్దురాబాబు దండం పెట్టాలయా అమిత్ షా నా దగ్గర పంపించబాకని ఆయనే చెప్పాడు.
ఈ అమిత్ షా గారు కూడా నీకు ఏం చేయాలో తెలియక మరి కాళ్ళు కట్టాలు పట్టుకొని బజ్జీలు ఆడుతున్నారు, గూట్లు నాగుతున్నారు, ఎందుకు వచ్చి కాదని సావడం మీ సావని ఒప్పుకున్నాడు. ఎస్ సార్. ఒప్పుకున్న దగ్గర నుంచి పరిస్థితి కూడా ఎట్లా ఉందో. ఎస్ సార్. చంద్రబాబు నాయుడు ఎప్పుడు ఎట్లా ఉంటుందంటే మనిషిని అవసరానికి వాడుకుంటాడు, అవసరం తీరిన తర్వాత తొమ్మిలో తొక్కేస్తాడు. రైట్ సార్. జూన్ ఎన్టీఆర్ చేశాడు, అవును. వేరే వాళ్ళని కూడా చాలా మంది చేశాడు. ఆయన అలాగే చేస్తాడు. బీజేపీ వాళ్ళని కూడా అలాగే చేశాడు. అరే 18% ఓట్లతో బీజేపీ సర్వనాశనం చేశాడు ఆంధ్రప్రదేశ్. అనవసరం పిల్లలు పెట్టుకుని ఇప్పుడైనా సరే కానీ బీజేపీ ఇప్పుడు మొన్న కూడా ఇండిపెండెంట్ గా 10-15 స్థానాల్లో కానీ పోటీ చేస్తే ఇప్పుడు నరసాపురంలో వాడు ఎంపీ స్థానం వచ్చింది అనేసి అంటే 7-8 అసెంబ్లీ సీట్లు రావా. ఏంటంటే ఈ చంద్రబాబు నాయుడు అక్కడ ఏడ్ చేస్తుంటాడు. అదే పోయినసారి ఆయన భార్య అంటే కనుక తెలుగుదేశం పార్టీ ఆఫీస్కి వచ్చి బోర్ ఏడ్చాడు చూసావు. అమిత్ షా దగ్గరికి వెళ్ళి కూడా అట్లా ఏడ్ చేస్తుంటాడు. ఇది సావు సావురా బాబు అని చెప్పి వదిలేశాడు. రైట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇదండి సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఇచ్చినటువంటి సర్వేకి సంబంధించి కావచ్చు, లోకల్ గా జరుగుతున్నటువంటి పరిస్థితుల మీద సిఏ నాగార్జున రెడ్డి గారు ఇచ్చినటువంటి వివరణ. ఇది నాటి ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూ మళ్ళీ కలుద్దాం. చూస్తున్నానండి మైరా మీడియా.